మూషికుడు ఎలా వినాయకుని వాహనంగా మారాడో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు క్రౌంచుడు అనే గంధర్వుడు దేవతలతో అత్యంత శక్తివంతుడిగా పరిగణించబడేవాడు. అతడు గర్వంతో మునిగిపోయి ఎవరిని పట్టించుకోని పరిస్థితిలోకి వచ్చాడు. ఒకరోజు అతని అహంకారంగా ప్రవర్తన చూసి ఋషులు అతనిపై కోపంతో శాపం పెట్టారు. నీ ఆత్మగౌరవానికి శిక్షగా నీవు ఓ పెద్ద ఎలుకగా మారిపోవాలి. ఇలా క్రౌంచుడు ఒక్కసారిగా విపరీతమైన పరాక్రమం గల ఎలుకగా మారిపోయాడు. ఈ ఎలుక రూపంలో ఉన్న మూషికుడు అతని శక్తిని తప్పుగా వాడుతూ యజ్ఞాలపై ఉద్దండంగా దాడులు చేసి మునుల ఆశ్రమాల్ని ధ్వంసం చేస్తూ తిరిగాడు. దీంతో మునులు మరియు దేవతలు వినాయకుడిని ఆశ్రయించారు. వినాయకుడు ఊచల తాడుతో వచ్చి మూషికుడితో యుద్ధం చేసి చివరకు అతనిని జయించాడు. మూషికుడు గణేశుని శక్తి చూసి తల వంచి శరణు పోయాడు. అప్పుడు గణేశుడు సాంత్వనంతో అన్నాడు, నీ బలాన్ని వినాశనానికి కాకుండా సేవకు ఉపయోగించు. ఇకపై నన్ను మోస్తూ సేవ చేయాలి. అలా క్రౌంచ గంధర్వుడు మూషిక రూపంలో గణేశుని వాహనంగా మారాడు. దీన్ని బట్టి అహంకారం ఎంత ఉన్నా అది మన బాధకే దారితీస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.